హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కడాయి తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అనేది వేడైనాక ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకోండి. గోంగూర అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. ఈ నూనెలో ఒక 5 మినిట్స్ వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత త్వరగా మగ్గుతుందో. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక దీన్ని కొంచెం స్మాష్లా చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం స్మాష్ చేసుకొని దీనిని బౌల్లో తీసేసుకోండి. ఇలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అనేది వేడైనాక ఇందులో లవంగీలు, దాల్చిన చెక్క వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేయండి. ఒక 10 మినిట్స్ కొంచెం వేగంగా ఫ్రై అవ్వాలంటే ఇందులో సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తే, అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు ఇవన్నీ వేసినాక చికెన్ కడుక్కొని పక్కన పెట్టుకుని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే చికెన్ అది వేగంగా ఉడుకుతుంది. ఇలా పక్కన పెట్టేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోండి. దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయినాక ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసేసుకోండి. టమాటాస్ చికెన్ మంచిగా కలిసిపోయేటట్టుగా కలుపుకోండి. ఇలాగ ఇవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ వాటర్ వల్లే చికెన్ అంతా మంచిగా ఉడికిపోతుంది. ఇందులోన 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. ఇలా మొత్తం కారం అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ధనియాలు, ఇలాచి, లవంగీలు, బిర్యానీ ఆకు, చెక్క వేసుకుని పౌడర్ చేసుకోండి, మసాలా పౌడర్. ఇలా ఫ్రై అయినాక ఇందులో కప్పు వాటర్ వేసేసుకోండి. ఇలా కప్పు వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నాక ఇందులోనే టేబుల్ స్పూన్ వరకు ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసేసుకోండి. అంతే అండి. మొత్తం వాటర్ ఇంకినాక గోంగూర వేసేసుకోండి. ముందు ఫ్రై చేసుకున్న గోంగూర వేసేసుకొని చికెన్ అంతటికి మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. అంతే అండి, వేడివేడిగా గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి.